మరి మీ అందరికీ తెలుసు, భీమినిపట్నం మున్సిపాలిటీ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత దక్షవారి సమయంలో కూడా భీమినిపట్నం ఒక మత్స్యకార కుగ్రామం. అలాంటి గ్రామంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతం మత్స్యకారుల జీవన హక్కు. ఎందుకంటే తీరంలో సంపదని పట్టుకోవడానికి ఉన్నటువంటి ఇసుక తిన్నులు కానీ ఇసుక దిబ్బలు కానీ ఇవన్నీ కూడా మత్స్యకారు వలలు, బోట్లు, అలాగే శ్మశాన వాటికలు కూడా ఈ తీర ప్రాంతం అంతా కూడా మీరు గమనించినట్టే ఉంటాయి. ఈరోజు మరి ఏదైతే శ్రీహర్ష దాన్ని మొదట్లో కొనుక్కున్నటువంటి వ్యక్తి పృథ్వీరాజు కొనుక్కునేటప్పుడు మా శ్మశాన వాటిక జలగడ్డ పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికలో 12 అడుగులు ఆ రోజు అతను రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కడి సీతారామం ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ సుమిత మేడం కానీ ఇద్దరికి కంప్లీట్ చేసిన తర్వాత ఆ 12 అడుగులు కొట్టేసి తర్వాత సిఆర్జెడ్ వైలెన్స్ మీద కూడా ఆ రోజు ఆ బౌండరీ అంతా కొట్టడం జరిగింది. మరి రెండోసారి నాగార్జున అనే వ్యక్తికి మళ్ళీ అమ్మడం జరిగింది. అది నాగార్జున వాళ్ళ టీంకి అమ్మారు. వారు కూడా ప్రహరీ కట్టేటప్పుడు మా గ్రామం అంతా కూడా ఆ రోజు అడ్డుపడి అతనికి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ప్రహరీ నిర్మించుకోవడానికి మేము ఆ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్సీ అభ్యర్థి ఆ రోజు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మా శవాలపైన డాన్సులు వేస్తూ శవాలపైన పార్టీలు చేస్తే దాన్ని మేము వ్యతిరేకించాం. గ్రామం అంతా కలిపి వ్యతిరేకించి మరి వంశీకృష్ణ శ్రీనివాస్తో కూడా మాట్లాడడం జరిగింది. అతను మాకు కొంత టైం అడిగిన తర్వాత ఆ టైం కూడా అతనికి ఇవ్వడం, టైం అయిపోయిన తర్వాత అతను కూడా దాన్ని విడిచిపెట్టి ఈ శ్మశాన దీని మీద వ్యాపారం చేస్తే నాకు కూడా బాగోదేమని చెప్పి అతను కూడా తెలిసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి శ్రీకాంత్ అనే అబ్బాయి 3వ వ్యక్తిగా కొనుక్కొని అతను కూడా మా పరిసరాల్లోకి వచ్చిన తర్వాత చిన్న కట్టలు కడితే అవి కూడా మేము పోల్చడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆసామి మా కోర్టుకి 2 మీద నోటీసులు పంపించడం జరిగింది. మా వాసుపల్లి కొండబాబు, అలిపిరి నరసింహరావు మీద ఒక నోటీస్ పంపించిన తర్వాత మేము కూడా హైదరాబాద్లో, విజయవాడలో కేసు మేము కూడా వేసాం. దానికి కూడా నెంబరింగ్ వచ్చింది. ఈ టైంలో జీవీఎంసీ అధికారులు అసలు మమ్మల్ని సంప్రదించకుండా, మాతో మాట్లాడకుండా ఎవరైతే ఈరోజు నడుపుతున్నటువంటి శ్రీకాంత్కి తొత్తులుగా మారి మేము ఏదైతే ఖననం చేస్తున్నామో ఆ ఖననం చేసే ఏరియాలో బోర్డు పెట్టడం జరిగింది. అంటే కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ శ్మశాన వాటిక అంటే ఈ ప్రదేశంలో ఏ కూడా ఖననం కానీ బర్నింగ్ కూడా చేయడానికి వీల్లేదని బోర్డు పెట్టడం జరిగింది. అసలు నేను జీవీఎంసీని అడుగుతున్నాను, జీవీఎంసీకి బోర్డు పెట్టే అధికారం ఏంటని అడుగుతున్నాను సార్. సిఆర్జెడ్లో ఉండే స్థలమా అది, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల స్థలమా అనేది ఒకసారి క్లియరెన్స్ చేసుకోవాలి జీవీఎంసీ అధికారులు. మా దగ్గరికి వచ్చి కూడా మమ్మల్ని కూడా సంప్రదించాలి. ఎందుకంటే పురాతనంగా ఒక 500 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఖననం చేసి దహనం చేసి పూడ్చిపెడుతున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఒక అస్సామికి అమ్ముడిపోయే విధంగా ఈరోజు అక్కడ బోర్డు పెట్టడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే సిఆర్జెడ్ అయితే వాళ్ళకి కోర్టు వారికి సంబంధం, జీవీఎంసీకి ఏమి సంబంధం. ఒకవేళ జీవీఎంసీకి ఆ ప్లేస్ మీద సంబంధం ఉందని కాదు, జీవీఎంసీలో టీఎస్ నెంబర్లో ఉందా, లేకపోతే ఏదైతే సిఆర్జెడ్ వాల్యూస్లో ఉందా, లేకపోతే కోర్టు అధికారుల్లో ఉందా అనేది తెలుసుకోకుండా ఒక బోర్డు వారికి అనుకూలంగా ఒక బోర్డు తగిలించడం అనేది దాన్ని తీవ్రంగా మేము మా గ్రామం తరఫున, గ్రామాభివృద్ధి సేవా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరందరికీ తెలుసు, మీరు గత 40-50 సంవత్సరాలు మీ అందరికీ అనుభవం ఉన్న విలేకరులు కాబట్టి తీరం వెంబడి ఉంటాయి. మేము అన్నీ చూడండి, శ్మశాన వాటికలన్నీ కూడా ప్రతి ఏరియాలో కూడా తీరం వెంబడి ఉంటాయి. తీరం వెంబడి ఉండేటప్పుడు ఆ తీరంలోనే మేము పెట్టుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ తీరంలో ఉన్నప్పుడు ఎవరైతే మా కోర్టు అధికారులు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, టూరిస్ట్ అధికారులు మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ ఈ రోజు వరకు జరగల. ఎవరైతే వలసకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారో మేము వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లేదు. వారి బౌండరీలోకి మేము వెళ్ళామనుకోండి, మనం చర్యలు తీసుకోమని అంటే తప్పు కాదు. వారి బౌండరీ బేసిస్లో కూడా మేము వెళ్ళాం.
మా ప్లేస్లో మేము పెట్టుకునేటప్పుడు వారికి సంబంధం అండి. అసలు మా మీద కంప్లైంట్ చేయవలసినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వ్యాపారం చేసుకుంటే శవాల మీద వ్యాపారం చేసుకుంటారా? రేపు పొద్దున ఒకటి ఇప్పుడు చెప్తున్న అధికారులకి, ఈరోజు జీవీఎంసీ అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మీరందరూ చెప్తున్నాం, అసాంఘిక కార్యక్రమాలు నైట్ టైంలో చేసేటప్పుడు మీరందరూ ఎందుకు కళ్ళు మూసి కూర్చుంటున్నారు? మా హవంభావం దెబ్బతినే విధంగా, మా సెంటిమెంట్ దెబ్బతినే విధంగా, మా సవాళ్ళ మీద వారు డాన్సులు వేస్తుంటే మరి అధికారులను ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారని అడుగుతున్నాను. అది అతని సైట్ కాదు కదా. అతని సైట్లో అతను డాన్సులు వేసుకోమండి, లేకపోతే క్యాబరీలు పెట్టుకోమని మాకు అభ్యంతరం లేదు. దానికి సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు రాత్రి పార్టీలు ఇచ్చిన తర్వాత ఫుల్గా తాగుతూ డ్రింకింగ్ చేస్తారు. సముద్రం దగ్గర ఉంది, సముద్రం ప్లేస్లో బాగుందని ఎవరో ఒకరు చనిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? జీఎంసీ అధికారుల, పోలీస్ అధికారుల, లేకపోతే ఓనరా? అది క్లీన్గా మాకు చెప్పమనండి. మా సవాళ్ళ మీద మాత్రం పెడితే మేము ఉడుతాము. రేపు రాబోయే రోజుల్లో జీఎంసీ కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు మేము దాని మీద ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ చేయట్లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా దాని మీద చాలా సీరియస్గా వెళ్తాము. అడ్డుపడితే కంపల్సరీ అతను ఏదైతే శ్రీహర్ష బట్టలు కానీ బారు కానీ నడుపుతున్నాడో ఆ బారు ముందే శవాన్ని పెట్టుకొని కూడా ధర్నా చేయడానికి కూడా వెనకాడం. ఎందుకంటే అది మా హక్కు, తీరం మా హక్కు. మేము పెట్టుకునేది ఇప్పుడే కాదు, 500 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఖననం చేస్తున్నాం కాబట్టి దాన్ని అడ్డితే ఎవరైనా సరే మేము క్షమించేది లేదు. మరి కలిసేతరాం కానీ లేకపోతే అవంతి శ్రీనివాస్ కానీ వారికి చెప్పేటప్పుడు మాకు కోఆపరేట్ చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు మరి గంటా శ్రీనివాసరావు గారిని కూడా కోరుతున్నాను, మా శ్మశాన వాటికినే కాపాడండి, లేకపోతే మేము తీవ్రంగా పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా గ్రామాభివృద్ధి సేవా సంఘం తరఫున నేను అధ్యక్షుడిగా చెప్తున్నాను. మా గ్రామంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళాం కాబట్టి మా ప్లేస్ని మాకు ఇచ్చే విధంగా ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లేకపోతే జీవీఎంసీ అధికారులు కానీ మా ప్లేస్ని అది కంపల్సరీ ఒక ఏదైతే మేము ఖననం చేస్తున్నామో దాన్ని శ్మశాన వాటికిగానే మాకు నిర్ధారించాలని ప్రభుత్వ అధికారులు కూడా కోరుతున్నాం. లేని పక్షంలో గ్రామం అంతా కూడా దీని మీద పోరాటాలు